శ్రీరామాయణంలో హనుమ యొక్క వ్యక్తిత్వం, హనుమ యొక్క వైభవం, ఆయన యొక్క జీవితం అసాధారణమైన రీతిలో ఉంటాయి. ఆయన యొక్క ప్రజ్ఞా పాఠవాలు కానీ, ఆయన జీవితం కానీ, ఆయన పాటించినటువంటి మౌలికమైన విలువలు కానీ, ఆయన జీవితంలో చూపించినటువంటి అద్భుతమైన విశేషాలు కానీ మనం అందుకోగలిగితే మన జీవితాలని మనం చక్కదిద్దుకోవచ్చు. హనుమ అనేటప్పటికీ ఆబాల గోపాలను కూడా ప్రవశిస్తారు. ఈ లోకంలో మొట్టమొదటి పూజ అనేటప్పటికీ విఘ్నేశ్వరుడు, పూజ పూర్తయింది అనేటప్పటికీ హనుమ. ప్రారంభంలో పూజ చేయబడేటటువంటి వాడు, పూజాంతమనందు సేవింపబడేవాడు, ఇద్దరూ సింధూరము చేత పూజింపబడడం ఒక విశేషం. ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదట విఘ్నేశ్వర ప్రార్థన చేస్తూ సింధూరం గురించి చెప్తారు. ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండ మాఖండలాది సురనాయక బృందవంద్యం అంటారు. చిట్ట చివరికి వచ్చేటప్పటికీ పవమానాసుతుడు పట్టు పాదారా విందములకు నీనామా రూపములకు జయ జయమంగళం నిత్య శుభమంగళం అంటారు. స్వామి హనుమ కూడా సింధూరము చేత సేవింపబడి పూజింపబడతారు. సింధూరము చేత సేవింపబడేటటువంటి ఇద్దరూ కూడా ఒకరు పూజ ప్రారంభమునందు, ఒకరు పూజ యొక్క చివరి భాగమునందు కనపడతారు. మీరు హనుమ జీవితంలో ఒక విశేషాన్ని గమనిస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది. ఇంగ్లీష్లో సూపర్లేటివ్ డిగ్రీ అని ఒక మాట వాడుతూ ఉంటారు. మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఆ మాట వాడాను. అంటే పతాక స్థాయిలో ఇంకా అంతకన్నా చెప్పడం సాధ్యం కాదు అన్నంత చిట్ట చివరి హద్దు ఏ సుగుణమునకైనా ఎవరు అంటే హనుమ ఒక్కరే. ఇక ఆయన